ఫ్రెండ్స్, ఈరోజు బియ్యం పిండి జంతికలండి. చాలా టేస్టీగా కరకరలాడుతూ పట్టుకుంటే ఇదిగోండి చాలా గుల్లగా ఏమాత్రం నూనె పీల్చకుండా ఉంటాయండి. నేను చెప్పే కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చుతుంది మీకు. ఇది ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈ జంతికలకి ఏ విధంగా పిండి కలుపుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్గా నేను ఒక 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వామ్ అండి, డైజెషన్కి వామ్ అయితే వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ అండి, మనం తీసుకున్న పిండిని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. తగినంత సాల్టు. అలాగే కొంచెం నువ్వులు తీసుకుంటున్నానండి, నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటాయి. అలాగే బటర్ అండి, ఆయిల్ బదులు బటర్ వేస్తున్నాను. బటర్ వేసినా కూడా బాగుంటుంది, లేదంటే ఆయిల్ అన్న వేసుకోవచ్చు. అలాగే కారం అండి, కారం కూడా తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళు అండి కాచి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేడి నీళ్ళు కాచి పక్కన పెట్టాను అనమాట. అవి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరెచ్చగా ఉండగానే వేసుకుని కలుపుకోవాలన్నమాట. బటర్ ప్లేస్లో ఆయిల్ అన్నా వేసుకోవచ్చు అండి. అలాగే నేను శనగపిండి అయితే కలపట్లేదండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు శనగపిండి తినకూడదు కదా, అందుకని శనగపిండి అయితే నేను కలపట్లేదు. ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా కలపాలండి. ఫస్ట్ అయితే ముందు ఈ విధంగా ఒకసారి వేసినవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా పిండిని అంతటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కాచి పెట్టుకున్నాం కదండి, వాటర్ ఉంది కదా, గోరువెచ్చగా లైట్ గోరువెచ్చగా ఉంటే చాలండి, మరీ వేడిగా ఉండకూడదు. అవి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. శనగపిండి కలపకపోయినా బియ్య పిండితోటైనా ఈ జంతికలు చాలా బాగా వస్తాయండి, గుల్లగా కూడా వస్తాయి. అంతే అండి, ఇంకెక్కువ వాటర్ అనేది పోసుకోకూడదు అనమాట. ఈ విధంగా పిండి అంతటిని కూడా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి ఒక 5 నిమిషాల పాటు. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలండి. ఇదిగోండి కలిపిన తర్వాత ఇదిగోండి చేతికి ఏమి అంటుకోదు అనమాట. ఇలాగ ఉంటే చాలండి. అంతేగాని బాగా పలచగా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా కలుపుకోకూడదండి. బాగా పలచగా అయితే నూనె పీల్చేస్తాయి, గట్టిగా అంటే మరి మనం నొక్కడానికి కూడా ఇబ్బంది కదండి. అందుకని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండిని. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కాలన్నమాట. కొంచెం మనం తీసుకునే జంతికలు గొట్టానికండి ఆయిల్ అనేది వేసుకుని కొంచెం లోపల కొంచెం చేతితోటి ఈ విధంగా రాసేసుకోవాలన్నమాట. మనం కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పిండిని, ఈ చిన్న చిన్న ఉండల్లా చేసుకుని ఇందులో వేసేసుకోండి. ఇందులో చూసుకోవడానికి చిన్న ఉండ అలా వేయండి. వేయగానే మనకి పైకి వచ్చేస్తుంది అనమాట వెంటనే. అప్పుడు నూనె కాగినట్టు అనమాట. అదిగోండి వచ్చేసింది కదా, ఇప్పుడు నూనె కాగింది. ఇప్పుడు మనం అయితే జంతికి వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేసేసుకోవడమే. వేసేసుకున్న వెంటనే కలుపుకూడదండి, ఒక 2 నిమిషాలు ఆగండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మంటని, అప్పుడే కలపకూడదు అనమాట. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇలా టర్న్ చేసుకోండి. 2 వైపులా ఈవెన్గా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండి ఈ కరకరలాడే ఈ జంతికలు ఎటువంటి శనగపిండి లేకుండా చేశానన్నమాట. ఉత్తి బియ్య పిండితో చేసుకునే జంతికలు అండి. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఎటువంటి నూనె అనేది పీల్చదు, చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.